హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో పర్వదినాల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునేందుకు దొండకాయ కూర కొబ్బరి వేసి చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ముందుగా దొండకాయ ముక్కల్ని ఇలా చీలికల్లా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేనైతే రైస్ కుక్ చేసేటప్పుడే ఈ ముక్కల్ని ఒక ప్లేట్లో పైన పెట్టేస్తాను. ఇవి మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా 1 కప్పు కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంతకుముందు మన ఛానల్లో దొండకాయ ఉల్లికారం కూర, అలాగే దొండకాయ కొత్తిమీర కారం కూర ఇలాంటి రెసిపీస్ కూడా అప్లోడ్ చేశాను. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. పోపు వేగాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా ముందుగానే ముక్కల్ని ఉడికించి కనుక పెట్టుకుంటే మనం కూర చేయడానికి ఎక్కువ ఆయిల్ పట్టదు, ఇంకా చాలా తొందరగా కూడా కూర రెడీ అయిపోతుంది. లంచ్ బాక్సుల కోసం ముందు రోజు రాత్రే మనం కూరని ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే రైస్తో పాటు ఈ ముక్కల్ని ఉడికించేసి 5 నిమిషాల్లో పోపులో వేసేస్తే కూర రెడీ అయిపోతుంది. ఇంకా దీంట్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూను కారము వేసుకుని కూరను ఒకసారి బాగా కలపాలి. 2-3 నిమిషాల్లో కూరలో ఉన్న తడంతా ఎగిరిపోతుంది. అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ. మన ఛానల్లో ఇలా ఈజీగా తయారు చేసుకుని టేస్టీ హెల్దీ కర్రీ రెసిపీస్ చాలానే అప్లోడ్ చేశానండి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సింప్లీ విజయ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.